పశ్చిమ గోదావరి జిల్లాలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. కూలీల కొరత కారణంగా రైతులు యంత్రాలపై ఆధారపడుతున్నారు. ఇతర జిల్లాల నుంచి యంత్రాలను తరలిస్తున్నారు. ఈ దాళ్వా పంటకు వాతావరణం అనుకూలిస్తే ఆర్థికంగా లాభపడుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వ్యవసాయ అధికారులు రైతులకు కీలక సూచనలు చేస్తున్నారు. రైతులు ధాన్యాన్ని తొందరపడి మిల్లులకు తరలించవద్దని, ధాన్యంలో తేమ శాతం 17% వచ్చే వరకు బాగా ఆరబెట్టి కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువెళ్లాలని సూచిస్తున్నారు. తాడేపల్లిగూడెం మండలంలో 26,800 ఎకరాల్లో వరి సాగు జరుగుతుంది. ప్రస్తుతం మండలంలో ముమ్మరంగా కోతలు సాగుతున్నాయి. ఈ 26,000 ఎకరాలకు కాను సుమారుగా ఇప్పటికీ ఈ రోజుకి 10,000 ఎకరాల్లో వరి కోతలు కంప్లీట్ అయ్యాయి. అలానే ప్రభుత్వం గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా గత 10 రోజుల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈరోజు తాడేపల్లిగూడెం మండలంలో 28 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ ప్రభుత్వం చేస్తుంది. ఈ రోజు వరకు సుమారుగా 20,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధర కొనడం జరిగింది. రైతులందరూ కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈ రైతు సేవా కేంద్రం, మీ గ్రామంలో ఉన్న రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేశాం కాబట్టి ఒకసారి రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి మీరు కోత కోసం వెంటనే ధాన్యాన్ని 17 మాయిస్ వచ్చే విధంగా ఆరబెట్టుకొని ఎఫ్ఏక్టీ నామ్స్ ప్రకారం ధాన్యం ప్రభుత్వం ఉంటుంది కాబట్టి 17 మాయిస్ వచ్చిందా లేదా మీకు అన్ని రైతు సేవా కేంద్రాల్లో మాయిశ్చర్ మీటర్స్ కూడా అవైలబుల్ పెట్టడం జరిగింది. వాటిని చెక్ చేసుకొని 17 మాయిస్ వచ్చిన తర్వాత మీరు గండి ప్యాక్స్ రైతు సేవా కేంద్రం నుండి తీసుకొని తర్వాత 2-3 రోజుల్లో ధాన్యాన్ని రైతు సేవా కేంద్రం ద్వారా మీకు కావాల్సిన రైస్ మిల్లుకి అమ్ముకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. మీరు ఎవరు కూడా మిల్లుకి వెళ్ళవలసిన పని లేదు. ఎక్కడైనా మాయిశ్చర్ ఇష్యూస్ ఉంటే మాత్రము వెంటనే తహసీల్దార్ గారి దృష్టిలో కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్ దృష్టిలో కానీ, లేదా సంబంధిత రైతు సేవా కేంద్రం పరిధిలో కానీ మీరు తీసుకొస్తే రైస్ మిల్లర్స్ దగ్గర ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా వాటిని మేము రిజాల్వ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి మద్దతు ధర 2,369 రూపాయలు కామన్ రకానికి, గ్రేడ్ ఏ రకానికి 2,389 రూపాయలు పడుతుంది. ఇప్పటికే ధాన్యం కొనుగోలు చేసిన రైతులకి డబ్బులు కూడా అకౌంట్స్కి జమ అవుతున్నాయి. 24 గంటల్లో పేమెంట్ అవుతుంది. ఎక్కడ కూడా మీరు మధ్యవర్తుల ద్వారా కానీ లేదంటే ప్రైవేట్ మార్కెట్ కానీ అమ్మవలసిన అవసరం లేదు. 1 రోజు 2 రోజులు ఓపికగా చూసుకొని ధాన్యం 17 మాయిస్ వచ్చేంత వరకు ఆరబెట్టుకొని రైతు సేవా కేంద్రం ద్వారా ప్రభుత్వం ద్వారా మద్దతు ధరకి ధాన్యం అమ్ముకోవాలని అందరికీ కూడా రైతులు తెలియజేస్తున్నాం. అడిగేద్దండి 6 ఎకరాల చేస్తానండి పొలం. మా సొంత 2 ఎకరాలు ఉందండి. వాళ్ళకేమో 4 ఎకరాలు చేస్తానండి. ఒక 60 బత్తాలు అవుతున్నాయండి ధాన్యం. మేమేమో తాడేపల్లిగూడెం బిల్లుకి చేస్తున్నామండి. మేము డబ్బు అక్కడ ఇచ్చేస్తారండి. వారం నెలకోసారి వెళ్తామండి డబ్బుకి, బిల్లు కాడికి 6 లెక్కలు చూసి ఇస్తారండి. మేము పెట్టుబడి కుమ్ముగూడెం గొడవలు తెచ్చుకున్నామండి. మందు గట్ట ఎంతుంది. మా పంట పండాక అప్పుడేమో అరికిస్తామండి, గొడవలు కడతామండి. ఇదేండి నేను చేసే ఎంతగా ఇదే లేండి. మిషన్కి పొలమేమో ఎకరానికి 55 అండి. పాలు పొలానికి మా సొంత పొలానికి ఏమి లేదండి. పాలు పొలానికి మాత్రం 5,05,500 కట్టాలండి సంవత్సరానికి 2 పంటలకైనా. వెనక్కి గంటకి 5,000 తీసుకుంటున్నాను 2 కోత మిషన్కి. బోర్డు అయిపోతుందండి. వాళ్ళు ఏమో 1 గంటకు వస్తారండి, 1 గంటకి రారు. మాకు పెట్టుబడి కట్టేసి చాలా అయిపోతుందండి. ఇంకా ఎక్సైజ్ అలాగే ఒట్టికట్టుకి మాత్రం దోళ్ళు ఉన్నాయండి. ఒట్టికట్టుకి మాత్రం మేము చేస్తాం. ఇదండి. నేను 15 ఎకరాల ఎక్సైజ్ చేస్తున్నానండి. తగులు మిగిలిన బస్తాలు ఒక 50 అవుతుంది, 60 అవుతుంది, 40 బస్తాలు అవుతున్నాయండి. లాసు లేదు, లాభం లేదండి. మనం చేసింది కట్టేద్దాం. ఎకరానికి 5,000 10,000 ఉంటుందండి. మాకు డబ్బులు పడినా ఏం పడినా అన్నీ 2 రోజులు పడిపోతుందండి. ఇవాళ ధాన్యం వెళ్తుంది, 3 రోజులు డబ్బులు వచ్చేదండి మన చేతికి. కరెంట్ బస్తాకు వచ్చి రేటు 1,710 రూపాయలు అండి మాకు వచ్చేది. సావకారు మరి ఎలా పడతారో మనకు తెలియదు. మనకు 1,710 రూపాయలు అండి. తర్వాత బ్యాగులు కూడా తర్వాత పడతాయి అన్నారు. నెక్స్ట్ సీజన్ అలాగే పడ్డాయి. నెక్స్ట్ సీజన్ బ్యాగులు వస్తాయి అన్నారు, ఎమ్మెల్యే డబ్బులు వస్తాయని మళ్ళీ మనకు పడ్డాయండి. చేతికి వచ్చేది 1,710 రూపాయలు అండి. తర్వాత సంచికి అమ్మాలి ఖర్చు మట్టుకి మళ్ళీ తర్వాత పడతాయి అన్నారు.